వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈ రోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వివిధ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ముందుగా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా అయితే టెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి కూడా మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే విద్యాశాఖకు సంబంధించి ఈ యొక్క ప్రమోషనల్ కోలాహలం అంటూ కూడా ఈ యొక్క క్యాడర్కి సంబంధించి క్యాడర్ వారీగా ఉద్యోగోన్నతి ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చేప్పటికి 15 అనమాట. గ్రేడ్ 2 హెచ్ఎం వచ్చేప్పటికి 24, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 9, బయాలజీ వచ్చేప్పటికి 30, సోషల్ వచ్చేప్పటికి 76, ఇంగ్లీష్ 22, తెలుగు 20, హిందీ 14, ఫిజికల్ డైరెక్టర్ 37, స్పెషల్ ఎడ్యుకేషన్ 6, సంస్కృతం 3, లైబ్రేరియన్ 1, హెచ్ఎం తెలుగు 75, ఉర్దూ వచ్చేప్పటికి 2 అనమాట. ఈ యొక్క ప్రమోషన్ పారదర్శకంగా ప్రమోషన్ అంటూ కూడా దీనికి సంబంధించి జాబితా కానివ్వండి. ఈ యొక్క ఉమ్మడి కృష్ణ ప్రాతిపదికన పోస్టింగులు ఇప్పటికే సీనియారిటీ జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణకు 2 రోజులు గడువు అంటూ ప్రమోషన్ తర్వాత బదిలీలు అంటూ ఈ యొక్క మనకి కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి రావడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి అనమాట. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో 9096 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందంటూ కూడా దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్లు కన్నా రిజర్వేషన్ అంటూ ప్రాతిపదికన గురుకుల సొసైటీలు తయారు చేయగా నియామక బోర్డు ఇండిపెండెంట్లను పరిశీలించి ఆమోదించిందనమాట. అత్యధికంగా ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఐఈఎస్లో 3870 పోస్టులు, టీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్లో 2267, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్లో 1514, టీఎంఆర్ఈఐఎస్లో వచ్చేట్టుకు 1445 పోస్టులు ఉండగా కేటగిరీల వారిగా త్వరలో నోటిఫికేషన్ అయితే రానున్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 341 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీ అంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ వైద్య విధాన పరిషత్ 26 వరకు దరఖాస్తుల అవకాశం. ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా వచ్చేటికి 3441 వచ్చేటికి 341 సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసిందనమాట. మనం దీనికి సంబంధించి గైనకాలజీ కానీ, అనస్థీసియా, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ, ఈఎన్టీ వచ్చేటి మొత్తం 341 అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి మన గతంలో చెప్పిన విధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి సంబంధించి అయితే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పథకాలు బంద్, ప్రభుత్వ ఉద్యోగుల శాఖలతో వీరికి చాలీ జీతనాలు, పెరగని వేతనాలు అంటే దీనికి సంబంధించి కూడా రావడం జరిగిందనమాట. ప్రధానంగా అయితే దీనికి సంబంధించి అయితే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటికి మున్సిపల్ స్కూళ్ళ విచిత్ర పిల్లల కిటకిట సెక్షన్లు పెరగని తరగతులు, విద్యా వాలంటీర్లు ఊసేలేదు, 2400 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావాలి, మున్సిపల్ స్కూళ్ళ సమస్యలపై దృష్టి ఏదంటూ టీచర్లు కట్టకట్ట అంటూ దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అయితే యొక్క సీఎం గారు అయితే 80,000 జాబ్స్కి సంబంధించి ఇక్కడైతే కొలువులు భర్తీ ఎప్పుడు ప్రకటన అనుమతులతోనే సరే నోటిఫికేషన్ జారీలు తీవ్ర జాప్యం అంటూ ఆర్థిక శాఖ అనుమతించింది. కేవలం 49,000 పైగానే, ఇంకా అనుమతించాల్సింది 30,000 పైగా. ఇప్పటి వరకు 17,090 పోస్టులకే నోటిఫికేషన్లు. టీఎస్పీఎస్సీ నుంచి 503 గ్రూప్ 1 పోస్టులు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాత్సారం ఆర్థిక భారాన్ని బేరీజ్ వేసుకోవడమే కారణం అంటూ 80,000 పోస్టులతో భర్తీలో 7,000 కోట్ల మేర అదనపు భారం అంటే దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. వీటికి సంబంధించి మనం ప్రధానంగా చూసుకున్న టీఎస్పీఎస్సీ 503, హోంశాఖ కానివ్వండి, రవాణా, హెల్త్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ, విపత్తు నిర్వహణ, ఎక్సైజ్, వీటికి సంబంధించి గతంలో మనం చాలా క్లియర్గా సంబంధించి వాటి అన్నిటికి సంబంధించి మనకైతే రావడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క వీఆర్ఓలకు సంబంధించి స్టోర్ కీపర్లుగా వీఆర్ఓలు, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్గా మరికొందరు జీవో నెంబర్ 121కు విరుద్ధంగా సర్కార్ పోస్టింగ్లు సీనియారిటీ అర్హతలను పట్టించుకోవట్లేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తున్న ప్రభుత్వం అంతకంటే తక్కువ క్యాడర్లో నియమించడం వీఆర్ఓలు ఫైర్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క టీచర్లు నిమిషం ఆలస్యమైన ఆబ్సెంట్, టీచర్ల హాజరుకు కొత్త విధానం, రేపటి నుంచి ముఖ హాజరు అంటూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే రావడం జరిగింది. ఇవి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.